హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? శ్రీరామనవమి కూడా వచ్చేసింది. ముందుగా అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. శ్రీరామనవమి అనగానే మనకి గుర్తొచ్చేది పానకం. పానకం ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా ఒక మంచి బౌల్ తీసుకుని అందులో మెజరింగ్ కప్స్తో అయితే 2 cups ఆఫ్ వాటర్ తీసుకోవాలి. మనం ఏ కప్తో మెజర్ చేసామో అందులోనే 1/3 cup ఆఫ్ జాగరీ తీసుకుని బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం వాటర్లో అంతా కరిగితేనే మంచి టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఈ బెల్లం కరిగిన వాటర్లో మనం ఒక 1/4 స్పూన్ ఆఫ్ పెప్పర్ పౌడర్, 3 కార్డమన్ దంచి వేయాలి అండ్ 1/4 స్పూన్ ఆఫ్ డ్రై జింజర్ పౌడర్ వేస్తాము. అండ్ కొంచెం సాల్ట్ టేస్ట్కి. పచ్చ కర్పూరం నేను చూపించినంత కూడా కాదు, నేను ఇంకా చాలా కొంచెమే వేసాను. మొత్తం వేసి బాగా కలుపుకొని అందులోనే ఒక 6 to 7 తులసి ఆకులు కూడా వేసుకోవాలి. పానకం అంటే ఏదో శ్రీరాముడికి ఇష్టమని మనం పెట్టడం కాదు, ఇదే పానకం మనం కూడా తాగుతాం. ఇందులో వేసే ప్రతిదీ మన బాడీకి ఎలా హెల్ప్ అవుతుంది అంటే, బెల్లం వాటర్ మనకి ఒక కూలెంట్ లాగా పనిచేస్తుంది, పెప్పర్ పౌడర్ ఒక ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తుంది, జింజర్ అంటే శొంఠి మనకి డైజెషన్కి హెల్ప్ చేస్తుంది, అలాగే ఇలాచీ హార్ట్కి మంచిది, తులసి లీవ్స్ రెస్పిరేటరీ ట్రాక్స్కి మంచిది, అలాగే కొంచెం పచ్చకర్పూరం మనకి మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి కూడా పనికొస్తుంది. సో ఇవన్నీ కలిపినవి మనం తాగుతున్నామంటే 1 day అట్లీస్ట్ కొంచెం బాడీకి ఏదో పనికొచ్చే తాగుతున్నామనే కదా. మనం పండగలకు చేసే ప్రతిదీ ఏదో దేవుడి కోసం కాదు, మన కోసం మనం కూడా చేసుకుంటున్నాం. అదే మన ట్రెడిషన్ మనకి నేర్పిస్తుంది. సో ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఈ పానకంని మనస్ఫూర్తిగా సీతారాములకి ప్రసాదంగా పెట్టి మనం కూడా తీసుకొని అందరికీ మంచి జరగాలని కోరుకుందాం. అండ్ వన్స్ అగైన్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.